యెహోవా మీద కృతకీర్తన పాడుడి. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వచ్చినట్లయితే దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి కృపలో దేవుడి యొక్క జూలై మాసములో ఈ మొదటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి నడిపించిన విధానమును బట్టి ఈ దినమందు యొక్క ఆరాధన దేవుని యొక్క నామ మహిమార్థమై జరుగునట్లు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో, మీ బిడలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా గడిచిన జూన్ మాసం అంతయు కూడా మీ మహోన్నతమైనటువంటి రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మరి యొక్క శ్రేష్టమైనటువంటి జూలై మాసములో మొదటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో మీరు ఉంటానని సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి ప్రభువా, ఈ పరిశుద్ధ దినమందు నీ బిడ్డలమైనటువంటి మేము నీ మందిరంలోనికి ప్రవేశించి ఆరాధనని ప్రారంభించినటువంటి సమయంలో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. పాడేటువంటి పాటల ద్వారాను పరిశుద్ధ గ్రంథములోని శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కులను ధ్యానించేటువంటి సమయంలోనూ మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపేపు ప్రసన్నత మెండుగా మాకు దయచేయండి. యూట్యూబ్ ద్వారా ఆత్మీయ ఆహారమును వినిచినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నీ నామములో దీవించండి. ఈ పరిశుద్ధ దినమందు నాయన ఈ భారతదేశంలో, ప్రపంచంలో మందిరాల్లో ఆరాధనలన్నీ కూడా మీకు మహిమకరంగానో గంభీరంగానో ఈ లోకములో విశ్వాసులకు ఆశీర్వాదకరంగానో జరిగింపబడటానికి నీ కృపను మెండుగా మీరే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న లేఖన భాగము పరిశుద్ధుడైన మత్తయి రాసినటువంటి సువార్త. పరిశుద్ధుడైన మత్తయి రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనము నుండి 33వ వచనం వరగల లేఖన భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి పాశ్రమ గారు, కరుణ గారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్య భాగాన్ని చదివి వినిపించవలసిందిగా ప్రభు పేరిట మనం చేసి ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనము నుండి 33వ వచనం వరగల లేఖన భాగాన్ని చదవగా విందాం. నేటి పరిశుద్ధ దినంగా ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగము మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి 32వ వచనం వరకు చదువుకుందాం. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళిన వలనని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను.
వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటి దోణిలోనున్నవారు వచ్చి, నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో సంఘమంతి కూడా లేచి నిలబడి ఉండగా నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగాన్ని చదువుకుందాం. సంఘమంతి కూడా లేచి నిలబడి ఉండగా నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగము కీర్తనల గ్రంథం నుంచి దావీదు మహారాజు రచించిన 4వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కీర్తనల గ్రంథము నుంచి దావీదు మహారాజు రచించిన 4వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మాతంగి వందన కుమార్ గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నడిపించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 4వ సంకీర్తన. సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రెస్పాన్సిబుల్ రీడింగ్లో మరి పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్న 4వ కీర్తన. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడువు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చుదురు? ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించుదురు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదుకొదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. నాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. మనమందరం కూడా ఆ విధంగానే నిలువబడి దేవుణ్ణి ఆరాధించుకుందాం. మనం ఆరాధించేటువంటి ప్రభువు ఆత్మస్వరూపులై ఉన్నారు కాబట్టి ఆయన ఆరాధించే వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభువారు సెలవిచ్చిన రీతిలో మనము లేచి నిలబడి, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్య అనేటువంటి పాట పాడుతూ మనం ప్రభువును స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. క్వైర్ వారు ముందుకు వచ్చి ఈ శ్రేష్టమైనటువంటి కీర్తన పాడుతూ ఉన్నటువంటి సమయంలో సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా క్వైర్ వారిని అనుసరించి, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా అనేటువంటి ఆ పాట. ఈ లోకములో ప్రభు మనతో ఉంటే చాలు, ప్రభు కృప మనకు తోడై ఉంటే చాలు. ఈ లోకములో ఏది కూడా మనకు అక్కర్లేదు. ప్రభు సన్నిధి, ప్రభు కాపుదల మనకు తోడై ఉన్నప్పుడు ఈ లోకములో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు, వ్యాధులు మనల్ని చుట్టుముట్టినా ప్రభు మనతో ఉంటే చాలు. 4వ నెంబర్ పాట. నీవు ఉంటే అందరూ చప్పట్లు కొట్టచ్చు. గంభీరమైనటువంటి స్థితిలో ప్రభువును స్తుతించాలి, కనపరచాలి. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా,
యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఈ లోకంలో మనకి ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిష్ఠలు వచ్చినా ప్రభు మనతో ఉంటే చాలు. వాటన్నిటిని కూడా తీసివేయగలిగినటువంటి వాడు, సమస్త బాధలను శ్రమలను తొలగించినటువంటి వాడు, ఆయన మనకి సంతోషాన్ని ఆనందాన్ని కలిగించినటువంటి వాడు. ప్రభుని స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం, ఆయన కనపరుద్దాం. అందరూ మాతో కలిసి బిగ్గరగా పాడండి. అందరూ ఎన్ని బాధలున్నాను ఇబ్బందులైనాను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనాను Praise the Lord. ఎన్ని బాధలున్నాను ఇబ్బందులైనాను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనాను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని మందిరాలలో నుంచి దేవుని ఆరాధన ప్రియపడుతున్నారా? ఈ లోకములో మన బ్రతుకులో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ, మన కుటుంబ జీవితంలో ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కానీ, ఎన్ని అలలు మన నుంచి వేసినా కానీ, మన యొక్క ఆశలు ఉండాలని కానీ ప్రభు మనకు తోడుగా చేస్తాడు. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనాను అలలు మంచి వేసినా ఆశలు అణగారినా అవునయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనాను అలలు ముంచి వేసినా ఆశలు అణగారినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా
క్షీణించిన అందరూ చప్పట్లు కొడొచ్చు గంభీరమైనటువంటి శ్లాఘంతో పాడాలి. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఏది అసాధ్యం, ఏది కనుక నాకు నీవు ఆదరిస్తున్నావు. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియో కాదిల సమానము. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియో కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సన్నిధానంలో నిలిచి దేవుని ఆరాధిస్తున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, మహోన్నతుడైనటువంటి ప్రభువు, సర్వాధికారి అయినటువంటి ప్రభువు, ఈ సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి ప్రభువు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. తన యొక్క శ్రేష్టమైనటువంటి స్వరాన్ని మనకు వినిపించబోతూ ఉన్నాడు. ప్రభు మనతో మాట్లాడబోతున్నటువంటి సమయంలో మన హృదయాన్ని, మన హృదయ ఆలోచనలను
మన యొక్క తలంపులను సమస్తాన్ని కూడా ప్రభువుకి అప్పగించి, ప్రభా నీ పాదాలు చెందుతున్నటువంటి నీ ప్రియ కుమారునైనటువంటి నాతో, నీ ప్రియ కుమార్తెనైనటువంటి నాతో నీవు మాట్లాడు ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. దేవుని మందిరావరణంలో దేవుని స్తుతించినటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించినటువంటి నా ప్రియ దేవుని సంగమా, ప్రభు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రభు తన యొక్క శ్రేష్టమైనటువంటి స్వరాన్ని నీకు వినిపించబోతూ ఉన్నాడు. మనం ప్రభువుని అడుగుదాం. ప్రభా నీవు నాతో మాట్లాడు నాయనా, నీ స్వరాన్ని నాకు వినిపించు ప్రభా అని మనం ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీవు నరుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఆ నరుడు ఏ పాటి వాడు నాయనా. ఈ లోకములో నరులేక జీవితాలు ఎన్నికలైనటువంటి జీవితాలు, అవి దుమ్ముతోనూ ధూళితోనూ సమానమైనటువంటి జీవితాలు, రెప్పపాటులో కనుమరుగైపోతున్నటువంటి మానవ జీవితాన్ని ప్రభు మీరు ఎంతగానో ప్రేమించారు. నిత్య నరకాగ్నులకు పాత్రులుగా మారిపోవలసినటువంటి జీవితాలను శాశ్వతమైనటువంటి శ్రేష్టమైనటువంటి నిత్య నివాసులుగా పరలోక రాజ్యపు వారసులుగా మీరు మార్చిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఆశగున్నటువంటి ప్రాణమును తృప్తిపరిచేటువంటి గొప్ప దేవుడు మీరే నాయన. నీ మందిరావరణంలో ఉన్నటువంటి నీ బిడలమైనటువంటి మా హృదయాలు మీ శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కుల కొరకు ఆశపడుతూ ఉన్నాయి. మీరు కృప చూపించండి. మీరు మాతో మాట్లాడండి. మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. మీరు మాతో మాట్లాడకపోతే మేము మృతులలో సమానమైనటువంటి వారమే. కాబట్టి మీరు మాతో మాట్లాడమని వేడుకొనొచ్చు ఉన్నారు. వాక్యము విత్తబడుతున్నటువంటి సమయంలో వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనస్సును ప్రభు నీ బిడ్డలకు మీరు దయచేయండి. నీ మందిరావరణంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవిస్తూ, ఇక రావలసినటువంటి వారిని కూడా త్వరగా నీ మందిరంలోకి నడిపించి, ఈ ఆరాధనంతట్లో వాక్యము చెప్పు సమయం అంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి సంగమంతి కూడా కూర్చోవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నా. ప్రభు నందు ప్రియమైన దేవుని సంగమ, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములు అందరికీ ప్రత్యేకంగా మరి ఒక పర్యాయము హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపలో, దేవుని యొక్క ప్రేమలో మనము గడిచిన జూలై మాసం అంతా కూడా దేవుడు తన యొక్క రెక్కల చోటున మనల్ని భద్రపరిచి, ఈ యొక్క జూన్ మాసం అంతా తన యొక్క రెక్కల చోటున భద్రపరిచి, ఈ జూలై మాసము మొదటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి దేవుడు నడిపించిన విధానమును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, అందరూ బాగున్నారు కదా? అందరూ చక్కటి ఆయురారోగ్యాలతో, ఏ విధమైనటువంటి బలహీనతలు లేకుండా, ఎందుకంటే మరలా కోవిడ్ కేసులు అనేటువంటివి పెరుగుతూ ఉన్నాయనేటువంటి మాటలు వినపడుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆశగున్నటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి దేవుని మందిరంలోనికి రావాలి, దేవుని స్తుతించాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్య ప్రకారంగా బలపడాలి అనేటువంటి ఆశపడినటువంటి హృదయాలన్నింటినీ కూడా దేవుడు తన మందిరంలోకి నడిపించాడు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను, కనపరుస్తూ ఉన్నాను. పిల్లలు, ఈ పరిశుద్ధ దినమందు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నటువంటి అంశము దేవుని మీద ఆధారపడుట. ఈ లోకంలో మనకు ఎదురవుతున్నటువంటి కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బాధల్లో, మానసికపరమైనటువంటి సమస్యల్లో, శారీరకపరమైనటువంటి బలహీనతల్లో, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులలో, ప్రాముఖ్యంగా కుటుంబ జీవిత విధానంలో, పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు, వారి యొక్క ఉన్నతమైనటువంటి స్థితిగతుల కొరకు దేవుని మీద ఆధారపడవలసినటువంటి అవసరత ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అన్ని సమయములలో కూడా మనము దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడుట వలన కలిగేటువంటి ప్రతిఫలం ఎలా ఉంటుంది?
దేవుని మీద ఆధారపడినటువంటి వారిని దేవుడు ఎలా దీవించాడు, దేవుని మీద ఆధారపడినటువంటి వారిని దేవుడు ఎలా హెచ్చించాడు, దేవుని మీద ఆధారపడినటువంటి వారిని దేవుడు ఎలా స్వస్థపరిచాడు, దేవుని మీద ఆధారపడినటువంటి వారి జీవితాలు దేవుని యొక్క లేఖనాలను బట్టి ఎలా మార్చబడి ఉన్నాయో ఈరోజు నేను మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని మీద ఆధారపడండి. ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా తన సొంత బలం మీద ఆధారపడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తన సొంత శక్తి సామర్థ్యముల మీద ఆధారపడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, లేదా తనకున్నటువంటి బలగం మీద ఆధారపడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, లేదా తన యొద్దనున్నటువంటి ధనం మీద, లేదా తన దాచుకున్నటువంటి సంపద మీద ఆధారపడాలని ప్రయత్నం చేసేటువంటి వారు ఉంటారు. ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనల్ని ఆధారం చేసుకున్నటువంటి వాడు, ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని ఆధారము చేసుకున్నటువంటి వాడు ఏనాటికైనా నశించిపోయేటువంటి వాడే. దేవుణ్ణి ఆధారము చేసుకున్నటువంటి వాడు ఎన్నడూ కూడా నశించిపోడు, కానీ అతడు సంపూర్ణంగా దేవుని సన్నిధానములో నిత్యము నిరంతరము కూడా ఒక ఫలించేటువంటి ద్రాక్షావల్లిగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారని పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. నిజమే, ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుని ఆధారము చేసుకోవటం అనేది ఎంతో ధన్యకరమైనటువంటి జీవితము, ధన్యకరమైనటువంటి మాట అనేటువంటి సంగతిని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం గమనించగలిగినట్లయితే మనం చదువుకున్నటువంటి లేఖన భాగము పరిశుద్ధుడైన మత్తయి రాసినటువంటి సువార్త, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో అందరికీ తెలిసిన వాక్య భాగాన్ని ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ పిలువబడినటువంటి పేతురు అపోస్తుల యొక్క సహవాసములోనికి నశించినటువంటి ఆత్మలను రక్షించడానికి యేసు ప్రభువారు మనుషులు పట్టేటువంటి జాలర్లుగా పిలిచినటువంటి వారిలో ప్రముఖుడైనటువంటి పేతురు భక్తుని యొక్క జీవితంలో నుండి క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను ఈ సమయంలో. ఇక్కడ పేతురు యొక్క జీవిత విధానాన్ని గమనించినప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయము గలిలయ సముద్ర తీర ప్రాంతాల్లో యేసు ప్రభువు అద్భుతమైనటువంటి స్వార్థ పరిచర్య జరిగించారు. అనేక మంది బలహీనతలు ఉన్నటువంటి వ్యక్తులను యేసు ప్రభువు స్వస్థపరిచారు. ఎవరైతే నేను బాగుపడాలి అని కోరుకున్నారో, ఎవరైతే నేను ప్రభు మాటలు వినాలని ఆశపడ్డారో, ఎవరైతే నాలో ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి రుగ్మతలు అనగా శారీరకపరమైనటువంటి బలహీనతలు, మానసికపరమైనటువంటి సమస్యలు, నాకున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు సమస్తము కూడా తొలగిపోవాలని ఎవరైతే ఆశపడ్డారో, ఆశపడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభు వారి యొక్క మాటలు వినటానికి వచ్చినట్లుగా లేఖనాల్లో మనకు జ్ఞాపకం చేయబడింది. ప్రభువారు ఈ గలిలయ సముద్ర తీర ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి స్వార్థ జరిగించారు. ఆయన వాక్యమును బోధిస్తున్నటువంటి క్రమంలో ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ప్రభువును వెంబడించారు. ప్రభువు మాటలు వినటానికి ప్రభువును వెంబడించారు. వాస్తవంగా వెంబడించేటువంటి వ్యక్తులకు తెలుసు వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి కోరికలు ఏమిటో, వారి హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఏమిటో, వారి హృదయంలో ఉన్నటువంటి ఆశలు ఏమిటో. ఇక్కడ దేవుని మందిరావనములో కూర్చున్నటువంటి వారి యొక్క హృదయాల్లో ఒక్కొక్కరి హృదయము ఒక్కొక్క తలంపుతో ఉంటుంది. నా జీవితం ఇలా ఉంటే బాగుండని ఒకరు అనుకుంటారు, దేవుడు నాకు మంచి బలాన్ని ఇస్తే బాగుండని మరి ఒకరు అనుకుంటారు, దేవుడు నాకు సంపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేస్తే బాగుండని మరి ఒకరు అనుకుంటారు. ఈరోజు నిజంగా సంతోషకరమైనటువంటి ఈరోజు మందిరంలోనికి బుల్లా పిచ్చయ్య గారు ప్రవేశించిన వెంటనే నాకు ఎంత ఆనందం వచ్చింది. నిజంగా ఈరోజు ఈ లైవ్లో మాట్లాడుతూ ఉన్నాను. హార్ట్ స్ట్రోక్ వచ్చి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఉండి బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు సెలవు ఇచ్చినప్పటికీ కూడా హాస్పిటల్లోనే డిశ్చార్జ్ అయ్యి మరి యొక్క ట్రీట్మెంట్ తీసుకునేటువంటి క్రమంలో ఈరోజు ఆదివారం పరిశుద్ధ దినము దేవుని మందిరంలోనికి రావటం అనేది నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. చూడండి, 3 వాల్స్ బ్లాక్ అయి ఉన్నాయి, బైపాస్ సర్జరీ అన్నారు వైద్యులు. హాస్పిటల్లో నుండి మొన్న డిశ్చార్జ్ అయ్యారు. 3 రోజుల నుంచి సర్జరీ చేయించుకోకుండా బయటకు వచ్చారు. ఈరోజు దేవుని మందిరంలోకి రాగలిగారు. ఒకసారి చప్పట్లు కొడదామా గట్టిగా? ఎంతో సంతోషము, ఎంతో ఆనందము. ఈరోజు ఆ దాసును చూసినప్పుడు కలుగుతున్నటువంటి ఆనందము నిజంగా పరిశుద్ధ గ్రంథంలో దేవునికి అసాధ్యమైనది ఏది కూడా ఉండదు అనేటువంటి సంగతి.
దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఈ లేఖన భాగంలో మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఎవరెవరైతే బలహీనతల్లో ఉన్నారో బలహీనతలో ప్రతి వ్యక్తి ప్రభువు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము కలిగి, సంపూర్ణమైనటువంటి స్వస్థతను కలిగి, క్షేమంగాను, సంతోషంగాను, ఆనందంగాను వారి యొక్క గృహాలు చేరినట్లుగా లేఖనాల్లో మనకు జ్ఞాపకం చేయబడింది. అనుదినము అనుదినము అనుక్షణము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి పరితపించినటువంటి వారు ఈ గలిలయ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ప్రియులారా. ఆ సమయంలో జరిగినటువంటి ఒక సంఘటనని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 14వ అధ్యాయం మనం గమనించినప్పుడు యేసు ప్రభు వారు ఏకాంత ప్రదేశంలోనికి ప్రార్థన చేయడానికి వెళ్ళి ఉన్నటువంటి సమయంలో ఆ సముద్రం మీద ఒక దోణిలో శిష్యులు ప్రయాణమై అత్తరికి వెళుతూ ఉన్నారు. అత్తరికి వెళుతున్నటువంటి క్రమంలో ఆ రాత్రికాల సమయంలో ప్రియులారా, ఆ సముద్రం మీద ఒక్కసారిగా అలజడి వచ్చినట్లుగా, తుఫాను అనేటువంటిది సంభవిస్తూ ఉన్నట్లుగా, అంటే నీటి అలల చేత వారు ప్రయాణము చేయించినటువంటి దోణి కొట్టబడుతూ ఉన్నట్లుగా లేఖనాల్లో మనకు జ్ఞాపకం చేయబడింది. చూడండి 14వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని ఆ భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునడి, నేనే, భయపడుకుడని వారితో చెప్పగా, ధైర్యము తెచ్చుకునడి. ఈ లోకంలో మానవుని యొక్క జీవిత విధానాన్ని బలహీనపరిచేటువంటిది భయము కదా. చాలాసార్లు మాట జ్ఞాపకం చేశాను. ఎగ్జామ్స్ రాసేటువంటి విద్యార్థులకు ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు వారు పెన్ను చేత్తో పట్టుకునేటువంటి సమయంలో ఎగ్జామ్ పేపర్ చూసిన వెంటనే వారికి తెలియనటువంటి ఒక్క ప్రశ్న కనపడిందంటే చాలు, భయము. ఎక్కడ లేనటువంటి భయం అనేటువంటిది హృదయాన్ని ఆవరిస్తూ ఉంటుంది. ఆ భయము చేత అతడు రాయాలనుకున్నది రాయలేడు, అతడు గుర్తు పెట్టుకున్నది కూడా మరిచిపోయేటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి. అలాగే మానవుని యొక్క శరీరంలో ఒక చిన్న బలహీనత వచ్చినప్పుడు, అది చిన్నదే కావచ్చు, ఆ చిన్న బలహీనత శరీరంలోనికి ప్రవేశించినప్పుడు ఆ బలహీనత మానవుని యొక్క హృదయాంతరంగాన్ని భయానికి గురి చేస్తే అదే పెద్ద వినుభూతంగా మారిపోయేటువంటి అవకాశము. ఆ చిన్న బలహీనతే శరీరాన్ని సంపూర్ణంగా కృంగదీసేటువంటి అవకాశం ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే పరిశుద్ధ గ్రంథంలో భయపడుకుడి 365 సార్లు ఈ పదము రాయబడింది. దేవుని యొక్క వాక్యాన్ని చదివితే పరిశుద్ధ గ్రంథం ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ అంతట్లో కూడా భయపడవద్దు, భయపడుకుడి అనేటువంటి పదము 365 సార్లు రాయబడింది. మనకున్నటువంటి సంవత్సరంలో రోజులు 365 రోజులైతే ప్రతిదినము కూడా మీరు భయపడవద్దు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, ఎందుకంటే వాటిని పోషించినటువంటి దేవుడు మిమ్మల్ని పోషించలేడా? రేపటిని గురించి మీరు దిగులు పడవద్దు, రేపటిని గురించి మీరు చింతించవద్దు, మీరు భయపడవద్దు అని పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వ్యక్తిని గురించి, ప్రతి కుటుంబం గురించి దేవుడు జ్ఞాపకం చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయినా కానీ భయపడతాం. ఎందుకు ఈ భయము? దేవుని మీద ఆధారపడినటువంటి వానికి భయం ఉండదు, కానీ దేవుని మీద ఆధారపడలేనటువంటి వాడు నిత్యము నిరంతరం భయపడతాడు. అతడు పామును చూసినా భయపడతాడు, కప్పను చూసినా భయపడతాడు, తేలును చూసినా భయపడతాడు, ఆఖరికి తన నీడను తానే చూసినా భయపడతాడు. దేవుని మీద ఆధారపడేటువంటి వాడు దేనికి భయపడడు, కానీ దేవుని మీద ఆధారపడలేనటువంటి వాడు ఆఖరికి తన నీడను తాను చూసుకున్నా కానీ భయపడేటువంటి పరిస్థితులు నేటి సమాజంలో ఉన్నాయి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారు నీళ్ల మీద వచ్చుచున్నటువంటి క్రమంలో ప్రియులారా, నిత్యము ప్రభువుతో ఉన్నటువంటి వారే, ప్రభు యొక్క స్వార్థ వినటువంటి వారే, ప్రభు చేత పిలువబడినటువంటి వారే ప్రభువును చూచి వారే భయపడట్లుగా మనకు జ్ఞాపకం చేయబడింది. ప్రభువును చూచారు, ఆ ప్రభువును చూచి వారు భయపడుతూ ఉన్నారు. కానీ ప్రభు అంటూ ఉన్నారు కదా, నేనే,
భయపడవద్దు అనేటువంటి మాట యేసుప్రభువారు ఆ వచ్చిన భాగంలో, ఆ లేఖన భాగంలో సెలవిచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ధైర్యము తెచ్చుకునడే. ఈరోజు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు బుల్లా పిచ్చయ్య గారికి ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి, వారికి ఇచ్చినటువంటి ఆత్మవిశ్వాసాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అదే కొంచెం పిరికితనం ఉన్నట్లయితే మంచం మీద నుండి లేచేటువంటి వారు కూడా కాదు. అవునా? అది చిన్న జ్వరం వస్తేనే మంచాన్ని మీద పడుకునేటువంటి దినాల్లో పెద్ద సమస్య, అది చిన్న సమస్య కాదు. మానవుని యొక్క దృష్టిలో భయం బహు పెద్ద సమస్య పెద్దది కావచ్చు, కానీ నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. బలహీనత పెద్దది కావచ్చు, కానీ స్వస్థపరచు దేవుడు గొప్పవాడు. ఆయన జీవాధిపతి అనేటువంటి వాడు. దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు, ఆయన మీద విశ్వాసం ఉంచున్నప్పుడు, మనలో ఉన్నటువంటి సమస్య ఎంత పెద్దదైనా, మనలోకి వచ్చిన బలహీనత ఎంత పెద్దదైనా, అది దేవుని దృష్టిలో ఎన్నికలేనటువంటిది, తీసివేయబడేటువంటిది, తృణీకరించబడేటువంటిదే. మనము చూడాల్సింది సమస్యని కాదు, కానీ ఆ సమస్యను తొలగించేటువంటి దేవుని వైపు మనకు అనుదృష్టి ఉండాలనేటువంటి సంగతి పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేయబడింది. ఇక్కడ లేఖన భాగాన్ని గమనించినప్పుడు పేతురు భక్తుడు ప్రభువునే చూస్తూ ఉన్నాడు. అక్కడ ఓడలో ఆ దోణిలో ఉన్నటువంటి వారు దేవుని చూస్తూ ఉన్నారు, కానీ దెయ్యము అనేటువంటి ఆలోచన చేత వారు భయపడి కేకలు వేస్తున్నటువంటి సమయంలో ప్రభువారు అంటూ ఉన్నారు కదా, ధైర్యము తెచ్చుకున్నాడు, నేనే, భయపడవద్దని ప్రభువారు మాట్లాడిన తరువాత విశ్వాసి అనేటువంటి పేతురు భక్తుడు, శిష్యుల్లో ప్రముఖుడిగా ప్రథముడిగా పిలువబడినటువంటి పేతురు భక్తుడు ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దేవుని దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను అనేటువంటి మాట చూడగలుగుతూ ఉన్నాం. నిజమే, పేతురు భక్తుడు ప్రభువుతో మాట్లాడడం ఆరంభిస్తూ ఉన్నాడు. ఆరంభించినటువంటి సమయంలో, ప్రభువా నీవు గొప్పవాడువు కదా, నీవు సర్వాధికారువు కదా, సర్వ సృష్టి మీద అధికారము కలిగినటువంటి వాడువు కదా, నీకున్నటువంటి అధికారమును బట్టి ఈ సమయంలో నేను నీ యొద్దకు రావాలనుకుంటూ ఉన్నాను, ఈ సమయంలో నేను నీ వైపు నడవాలనుకుంటూ ఉన్నాను, నేను నీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నటువంటి సమయంలో ఈ నీళ్ల మీద నడుచుకుంటూ నేను నీ యొద్దకు వచ్చుటకు ఆ అధికారాన్ని ఈ సమయంలో నాకు అనుగ్రహించని పేతురు భక్తుడు పలుకుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ సముద్రం ఉంది, ప్రస్తుత లోకం ఒక సముద్రం వంటిది. దీన్ని ఎలా అన్వయించుతూ ఉన్నాను అంటే పిల్లరా, పేతురు నీళ్ల మీద నడుస్తూ ఉన్నాడు, మనము లోకములో ఉన్నటువంటి జీవిత విధానముల ముందు కొనసాగుతూ ఉన్నాం. ఈ లోకము ఒక మహా అగాధము లాంటిది. ఈ లోకం అంతా కూడా ఒక భయంకరమైనటువంటి పాప స్వభావముతో నిండిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఈ లోకము. ఈ లోకములో ఇప్పుడు మనము నడవడానికి ఇష్టపడుతూ ఉన్నాము. ఎటు నడుస్తూ ఉన్నాము అంటే ప్రభు యొద్దకు నడవడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాము. ఇక్కడ పేతురు భక్తుడు ప్రభు వైపు నడుస్తూ ఉన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని సెలవిచ్చిన ప్రభు వైపు పేతురు భక్తుడు నడుస్తూ ఉన్నాడు. దేవుడు సెలవిచ్చిన వెంటనే పేతురు అడుగులు నేళ్ల మీద పడుతూ ఉన్నాయి, మునిగిపోకుండా నడవ సాగుతూ ఉన్నాడు, నడుస్తూ ముందుకు వెళుతూ ఉన్నాడు. కానీ మునిగిపోయేటువంటి పరిస్థితులు కూడా మనము నడిచేటువంటి మార్గములు ఉన్నాయి అనేటువంటి సంగతులు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. నేటి దినాల్లో చాలామంది అనుకుంటారు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, నాకు కష్టాలు రావు అనుకుంటారు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, నాకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఆటంకాలు ఉండవు అనుకుంటారు. ఇక్కడ పేతురు దేవుణ్ణే చూస్తూ ఉన్నాడు, దేవుని వైపే నడుస్తూ ఉన్నాడు. కానీ పేతురు యొక్క జీవితంలో సంభవిస్తున్నటువంటి సంఘటన ఏమిటంటే అతడు మునిగిపోయేటువంటి పరిస్థితి అక్కడ కనపడుతూ ఉంది. అతని యొక్క దృష్టి లోపం అనేటువంటిది చాలా చక్కగా కనపడినటువంటి సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఒకసారి ఆ వాక్య భాగాన్ని పరిశీలన చేద్దాం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచిన కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. చూడండి పిల్లల వాక్య భాగంలో జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ప్రభువుని చూచినంతసేపు కూడా అతడు నీళ్ల మీద నిలబడగలిగాడు. కానీ ఎప్పుడైతే ప్రభు వైపు నుండి దృష్టి మరల్చగలుగుతూ ఉన్నాడో, మరి ఒక వైపు దృష్టిని మరలుస్తూ ఉన్నాడో, ఆ మరుక్షణము అతన్ని మునిగిపోవటము ప్రారంభించినట్లుగా వాక్యములు మనకు జ్ఞాపకం చేయబడింది. అతడు చూచినది గాలి శబ్దం వింటూ ఉన్నాడు. సముద్రం మీద కొట్టబడుతున్నటువంటి అలల యొక్క తరంగములతో పాటు సముద్రం మీద వీచుచున్నటువంటి బలమైనటువంటి గాలి యొక్క శబ్దములు అతడు వినుచూ ఉన్నాడు. కానీ ప్రభు వైపు చూచినంతసేపు కూడా గాలి శబ్దము పేతురికి వినపడలేదు.
ఎప్పుడైతే దృష్టి ప్రభువు వైపు నుండి పక్కకు మరలుస్తూ ఉన్నాడో మరుక్షణము అతనికి వినపడుతున్నటువంటి శబ్ద తరంగములు ఏమైతే ఉన్నాయో అతని జీవితము మునిగిపోవడానికి కారణమవుతూ ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు నేటి దినాల్లో ప్రియులారా, ఒకరోజు మనం సంతోషంగా ముందుకు వెళుతూ ఉంటాం. దేవుడు మనల్ని దీవించాడు కాబట్టి, ఆశీర్వదించాడు కాబట్టి, అన్ని విషయాల్లో బలపరచబడ్డాము కాబట్టి సంతోషంగా ముందుకు వెళుతూ ఉంటాం. అలా వెళుతూ ఉన్నటువంటి క్రమంలో ఒక్కసారిగా చిన్న కష్టం వచ్చింది, మనకి చిన్న ఇబ్బంది వచ్చింది, చిన్న బలహీనత వచ్చింది. అదేదేదో కావచ్చు, బలహీనత కావచ్చు, ఆర్థికపరమైనటువంటి సమస్య కావచ్చు, లేదా కుటుంబంలో సమస్య కావచ్చు, లేదా ఉద్యోగంలో సమస్య కావచ్చు, లేదా చేసే వ్యాపారాల్లో సమస్య కావచ్చు. సాఫీగా సాగిపోతున్నటువంటి జీవితంలో ఒక్కసారిగా ఏదో ఒక అలసడి, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక కష్టము నష్టం వచ్చినప్పుడు మనము దాన్ని గురించి ఆలోచన చేసి ఒక్కసారిగా మన దృష్టిని ఎలా మరల్చుకుంటామంటే దేవుని తట్టు నుండి సమస్య వైపు మన దృష్టిని ఒకేసారి మరలుస్తూ ఉంటాము. కానీ క్రైస్తవ విశ్వాసి అయిన వాడు చేయవలసినటువంటి సంగతి ఏమిటంటే, నీ సమస్య ఏదైతే ఉందో, నీ శోధన ఏదైతే ఉందో, నీ ఇబ్బంది ఏదైతే ఉందో, నీ బాధ ఏదైతే ఉందో దాన్ని దేవుని పాదాల చెంత దేవునికి అప్పగించి ముందుకు కొనసాగవలసినటువంటి పరిస్థితి. నేటి దినాల్లో చాలామంది దేవుని విడిచిపెట్టి లోకంలోనికి వెళుతూ ఉన్నారు. నేటి దినాల్లో చాలామంది దేవుని విడిచిపెట్టి లోకానుసారమైనటువంటి పరిస్థితుల వైపు పరిగెడుతూ ఉన్నారు. కానీ నిజంగా నీకున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, శ్రమలు, శోధనలు, బలహీనతలు సమస్తాన్ని కూడా దేవునికి అప్పగించి ముందుకు కొనసాగినప్పుడు సమస్తమును కూడా చక్కపరచగలిగినటువంటి దేవుడు నీ జీవితాన్ని చక్కపరచగలడు. నేటి దినాల్లో చాలామంది వ్యాపారాల్లో వచ్చేటువంటి నష్టాలను బట్టి, లేదా వారి జీవిత విధానంలో ఎదురవుతున్నటువంటి ఒడిదుడుకులను బట్టి కృంగిపోయేటువంటి పరిస్థితులు అధికంగా కనపడుతూ ఉన్నాయి. కానీ ప్రియులారా, దేవుని తట్టు తిరిగి దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ జీవితాన్ని నీవు ఎక్కలేనంత ఎత్తైనటువంటి కొండ మీదకి ఎక్కించగలిగినటువంటి వాడు ఆయనే అనేటువంటి సంగతి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, మచ్చుకు మరి ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ పేతురు భక్తుడు గాలిని చూచి మునిగిపోసాగినటువంటి సమయంలో, ప్రభువా నన్ను రక్షించు, నేను నశించిపోతూ ఉన్నాను, ప్రభువా నన్ను రక్షించని కేకలు వేసిన మరుక్షణము ప్రియులారా, యేసు ప్రభువారు చెయ్యి పట్టుకొని ఆ నీళ్ల మీద నిలవబెట్టి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతావని అతనితో చెప్పినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే, నేటి దినాల్లో సందేహం అనేటువంటిది మానవుని యొక్క హృదయాన్ని కృషింపచేస్తూ ఉంది. సందేహం అనేటువంటిది నిజంగా దేవుడు నా జీవితంలో ఈ కార్యము చేయగలడా, దేవుడు నన్ను బలపరచగలడా, దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని దయచేయగలడా, ఇది సందేహము. అపవాది కలిగించేటువంటిది సందేహము, దేవుడిచ్చేటువంటిది విశ్వాసము. దేవుడిచ్చేటువంటిదేమో విశ్వాసము, అపవాది కలిగించేటువంటిదేమో సందేహము, అపనమ్మకము. అపవాది ద్వారా కలిగేది అపనమ్మకము, సందేహము, అవిశ్వాసము. దేవుడు సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలగచేస్తాడు. అందుకే మీలో ఎవరికైనా ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలని యేసు ప్రభువారు సెలవిచ్చారు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, అద్భుతమైనటువంటి కార్యాలు మీరు చూడగలరు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మీరు చూడగలరు. ఆ ఆవగింజంత విశ్వాసం అనేటి దినాల్లో క్రైస్తవ విశ్వాస జీవితాల్లో లేకుండా పోవటను బట్టి ఎలా మారిపోయారు అంటే సందేహించబడేటువంటి స్థితిలోనికి మారిపోయారు. సందేహంతో దేవుని కార్యాలను చూడలేనటువంటి స్థితిలోనికి మారిపోయారు. నిజంగా నా దేవుడు నన్ను స్వస్థపరచగలడా, నిజంగా దేవుడు నా జీవితంలో అద్భుతమైనటువంటి కార్యము చేయగలడా, నిజంగా నా జీవితాన్ని దేవుడు ఆశీర్వదించగలడా, నిజంగా దేవుడు నాకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇవ్వగలడా, నిజంగా దేవుడు నాకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అప్పుల బాధల నుండి నన్ను విడిపించగలడా, ఈ ఆలోచనలు ఎప్పుడైతే మనసులోనికి వస్తూ ఉంటాయో దేవుని కార్యాలు నీ జీవితంలో చూడటం అనేది కష్టతరం అవుతూ ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరేమనుకోవాలి అంటే ఖచ్చితంగా నా దేవుడు నా జీవితాన్ని నిలబెడతాడు అనేటువంటి నమ్మకము, విశ్వాసం ఎప్పుడైతే కలుగుతూ ఉందో అప్పుడు నీ జీవితం నిలబడుతూ ఉంది. ఖచ్చితంగా నా దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చి తీరతాడు అనేటువంటి విశ్వాసము నీకు ఎప్పుడైతే నమ్మకం అయితే కలుగుతూ ఉందో ఆ మరుక్షణము దేవుడు మార్గమును సరళం చేసి నీకు ఒక
మంచి ఉద్యోగాన్ని దయచేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే వ్యాపారాల్లో కూడా నేను ఖచ్చితంగా రాణించగలుగుతానో, నేను చేసే ప్రతి కార్యము దేవుడు సఫలీకృతము చేయగలుగుతాడనేటువంటి నమ్మకము, విశ్వాసము నీ జీవితంలో ఎప్పుడైతే కలుగుతూ ఉందో, అప్పుడు నీ జీవితంలో నీవు చేసే ప్రతి పనిని దేవుడు నీ ఆశీర్వదిస్తాడు, కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. అందుకంటాడు కదా, అన్ని విషయములలో కూడా మనము దేవుని మీదే ఆధారపడాలి, దేవుని మీదే ఆధారపడాలి. పరిశుద్ధ గ్రంథంలో ఆనాటి దినాల్లో పాత నిబంధన కాలంలో అబ్రహాం యొక్క జీవితాన్ని గమనించినప్పుడు క్లుప్తంగా అబ్రహాం జీవితంలో రెండు మాటలు జ్ఞాపకం చేస్తాను, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అబ్రహాం యొక్క జీవితంలో రోమాపత్రిక 4:18 రాయబడినటువంటి మాట పిల్లరా, అక్కడ అంటాడు కదా, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్మెను అనేటువంటి మాట అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నిజమే, దేవుని చేత పిలువబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏమి చేయాలో తెలియదు. దేవుడు పిలిచాడు, బయటికి రమ్మన్నాడు, చూపించేటువంటి ప్రదేశానికి వెళ్ళమన్నాడు. ఆ ప్రదేశంలో ఎవరు ఉంటారో తెలియదు, ఎక్కడ ఆ ప్రదేశంలోనికి వెళ్ళిన తర్వాత ఏ విధమైనటువంటి వనరులు తన కొరకు సమకూర్చబడ్డాయో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. ఏమీ తెలియకపోయినప్పటికీ కూడా దేవుడు వెళ్ళమనేటువంటి ప్రదేశమునికి వెళ్ళినటువంటి వాడు అబ్రహాము ప్రియులారా. అందుకే చూడండి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 4:18 మాట రాయబడుతూ ఉంది. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేయబడింది. నిజమే ప్రియులారా, నేటి దినాల్లో మనకు ఒక ఆధారం ఉంది. నేటి దినాల్లో దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు మనకు ఒక ఆధారంగా తండ్రి అయినటువంటి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కానీ అబ్రహాము యొక్క జీవితాన్ని గమనించినప్పుడు అబ్రహాముకి ఏ విధమైనటువంటి ఆధారాన్ని దేవుడు చూపించలేదు. వెళ్ళమన్నాడు అంతే. ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఎందుకు వెళ్ళమన్నాడో కూడా తెలీదు. దేవుడు అబ్రహామును వెళ్ళమన్నప్పుడు అబ్రహాము కుటుంబాన్ని తీసుకొని సమస్తాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కానీ దేవుడు అబ్రహాముకి ఆకాశ నక్షత్రాలను చూపిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అబ్రహాముకి సముద్ర తీరం ఉన్నటువంటి ఇసుక రేణువులు చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో నీ జీవితం ఎలా ఉండబోతూ ఉంది అంటున్నాడు. ఆధారం లేదు. ఇసుకను చూపిస్తూ ఉన్నాడు, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను చూపిస్తూ ఉన్నాడు. నేను ఇలా ఆశీర్వదించబోతూ ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నటువంటి సమయంలో అబ్రహాము దేనిని నమ్మాడు అంటే ప్రియులారా, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను చూపించినటువంటి దేవుని నమ్మాడు. ఇసుక రేణువులు చూపించినటువంటి దేవుని నమ్మాడు. నిజమే కదా, వీటిని చూపించినటువంటి నా దేవుడు నా జీవితాన్ని ఇలా ఆశీర్వదించబోతూ ఉన్నాడనేటువంటి ఆ విశ్వాసాన్ని, నిరీక్షణకు ఆధారం లేనటువంటి సమయంలో అబ్రహాము నమ్మినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే అంటాడు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమనే దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడింది. ఈరోజు నీవు నమ్మగలవా? ఈరోజు ఆ సంపూర్ణమైనటువంటి నమ్మకము, విశ్వాసము దేవుని మీద నీకున్నదా? దేవుడు ఖచ్చితంగా నా జీవితాన్ని నిలబెట్టగలడు. దేవుడు ఖచ్చితంగా నా కుటుంబంలో సమస్యలు తొలగించగలడు. దేవుడు ఖచ్చితంగా నా శరీరంలో బలహీనతను తీసివేయగలడు. దేవుడు ఖచ్చితంగా నా కష్టార్జితాన్ని ఆశీర్వదించగలడు. దేవుడు ఖచ్చితంగా నా ఉద్యోగంలో తోడుగా ఉండగలడు. దేవుడు ఖచ్చితంగా నేను చేసినటువంటి ప్రతి వ్యాపారంలో నాకు తోడై ఉండి నన్ను బలపరిచి నన్ను అభివృద్ధి పరుస్తాడేటువంటి ఆ నమ్మకం నీకుందా? ఆ నమ్మకము నీకున్నట్లయితే నీ జీవితం ఆశీర్వదించబడింది. ఎందుకంటే ఆశీర్వాదములకు వారసుడుగా మనం పిలువబడ్డాము కాబట్టి. ఈరోజు మన జీవితాలు ఆశీర్వాదాలకు వారసులుగా ఉండటానికి పిలువబడినటువంటి జీవితాలు. అందుకే ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట, మరి యొక్క వ్యక్తిని క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాక్యంలో దావీదు యొక్క జీవితాన్ని గమనించినప్పుడు దావీదు భక్తుడు పలికినటువంటి మాటల్లో, దేవుడే నాకు ఆధారము, దేవుడు లేనటువంటి జీవితము అసలు జీవితమే కాదు, దేవుడే నాకు ఆధారంగా ఉన్నాడు కాబట్టి నా జీవితం అంతా కూడా దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి జీవితం అని పరిశుద్ధ గ్రంథములో భక్తుడైనటువంటి దావీదు అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు పొందుపరిచినట్లుగా లేఖనాల్లో వ్రాసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, కీర్తనల గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 22వ సంకీర్తన, కీర్తనల గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వారు ఒకసారి ఆ గ్రంథములు తెరిచి గమనించండి.
22వ సంకీర్తన, కీర్తనల గ్రంథము 22వ సంకీర్తన, కీర్తనల గ్రంథము 22వ సంకీర్తన 10వ వచనము. చదవండి. గర్భవాసనైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. చాలమ్మా, ఎంత చక్కటి మాట. దావీదు భక్తుడు ఈ మాట పలుకుతూ ఉన్నాడు. గర్భవాసనైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నాకు ఆధారము నీవే. భూమి ఆకాశములను సముద్రములను సకల విధములైనటువంటి జీవరాశులను సృష్టించినటువంటి దేవుడు. ఈ భూమి నీటి మీద తేలియాడుతున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి గోళము కదా, మనందరికీ తెలిసినటువంటి సంగతి, అందరూ చదువుకున్నటువంటి వారే. అసలు ఆకాశములో మనం గమనించినప్పుడు, మరి ఆకాశములో మనము చూస్తున్నటువంటి ఆ తెర ఏదైతే ఉందో, చాలామంది అంటారు కదా, ఓజోన్ పొర అనేటువంటి ఒక మాట మనం చదువుతూ ఉంటాం. సూర్యరశ్మి నేరుగా భూమి మీదకి తాకినట్లయితే మానవుని యొక్క శరీరము మలమలా మాడుతూ నశించిపోయేటువంటి స్థితిలో బూడిదిగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి సంగతి చాలామంది శాస్త్రవేత్తలు పలికినటువంటి మాట. సూర్యుని యొక్క కాంతి, అది బగబగా మండుచున్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఖగోళము, ఆ సూర్యుని యొక్క వెలుగు నేరుగా భూమిని తాకితే, సూర్యకిరణాలు భూమిని తాకితే భూమి మీద ఒక చిన్న పురుగైనను కూడా బ్రతకలేదు అనేటువంటి సంగతి. సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకకుండా ఉండటానికి సూర్యకిరణాల యొక్క అతినీల లోహిత కిరణాల యొక్క ప్రభావము మానవుని యొక్క దేహముల మీద ఉండటానికి దేవుడు పెట్టినటువంటి పొరను మనం గమనించగలిగితే ఓజోన్ పొర అనేటువంటి మాట మనం వింటూ ఉంటాం. నిజమే కదా, చదువుకున్నటువంటి అందరికీ అర్థమవుతున్నటువంటి సంగతే. దేవుడు ఎంత జ్ఞానము కలిగినటువంటి వాడు. మానవుని యొక్క జీవిత విధానాన్ని ఎలా దేవుడు కాపాడుతూ ఉన్నాడో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆ ఆకాశ నక్షత్రములు సృష్టించినటువంటి వాడు. అవి గాలిలో తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో అవి ఒకదాని తర్వాత ఒకటి కక్షలో తిరుగుతూ ఉన్న భూమి చుట్టూ సూర్యుడు, సూర్యుని చుట్టూ చంద్రుడు, ఒకదాని తర్వాత ఒకటి అలా కక్షలో తిరుగుతున్నటువంటి సమయంలో పిల్లరా, ఈ లోకంలో మానవుని యొక్క మనుగడ కొనసాగుతూ ఉన్నట్లుగా మనకు జ్ఞాపకం చేయబడింది. అందుకే దేవుని యొక్క వాక్యములో కూడా మానవుని యొక్క సృష్టిని కానీ, మానవుని యొక్క జీవిత విధానంలో ఉన్నటువంటి పుట్టుకుని కానీ గమనించగలిగినట్లయితే, ఒకసారి దావీదు భక్తుని వలె మనము కూడా ఆలోచించగలిగినట్లయితే, దావీదు అంటాడు కదా, గర్భవాసనైనది మొదలుకొని నాకు ఆధారం నీవే, తల్లి గర్భములో నన్ను భిన్నముగా రూపించినటువంటి వాడవు నీవే, ఒక తల్లి గర్భములోనికి నన్ను ప్రవేశపెట్టినటువంటి వాడవు నీవే. నీవు ఈ స్త్రీ గర్భములో ఒక భిన్నముగా ఉండాలని నా జీవితమును ఫలానా స్త్రీ గర్భములోనికి ప్రవేశపెట్టినటువంటి వాడవు నీవే. ఎందుకంటే ఆ ఆధారమైనటువంటి వాడవు నీవే అనేటువంటి సంగతి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండోది, నా తల్లి నన్ను కన్న దినము మొదలుకొని నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే. నేటి దినాల్లో ఎంతమంది మాట పలకగలుగుతారు? తల్లి జన్మనిచ్చిన తర్వాత, గర్భములో నుండి శిశువు బయటకు వచ్చిన తర్వాత, కనులు తెరిచిన తర్వాత, మొట్టమొదటిగా కనులు తెరిచిన తర్వాత, శిశువు కనులు తెరిచిన తర్వాత ఎవరైనా నా తల్లి నన్ను కన్న దినము మొదలుకొని నాకు దేవుడవు నీవే అనేటువంటి మాట పలకగలిగినటువంటి వారు ఎవరుంటారు? ఈ లోకంలో ఎవరైతే మేలు చేస్తారో, ఎవరైతే జన్మనిచ్చారో, ఎవరైతే పోషిస్తూ ఉన్నారో, ఎవరైతే సంరక్షిస్తూ ఉన్నారో, ఎవరైతే మరి సమస్త వనరులు సమకూరుస్తూ ఉన్నారో వారిని మనం కొనియాడుతూ ఉంటాం. నా తండ్రి, నా తల్లి, నా సహోదరుడు, నా సహోదరి, నా కుటుంబము, నా రక్త సంబంధికులు, నా స్నేహితులు, సమస్తము కూడా మన కనుల ముందు కనపడుతున్నటువంటి వారి గురించి మనం గొప్పగా మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే అమితమైనటువంటి ప్రేమను రక్తము పంచుకుని పుట్టినటువంటి వారితో మనం అధికంగా సంభాషించుకుంటూ ఉంటాం. కానీ దావీదు భక్తుని ఆలోచన విధానం అది కాదు. దావీదు భక్తుడు అంటాడు కదా, నా తల్లి నన్ను కన్న దినము మొదలుకొని నాకు ఆధారమైనది ఏదైనా ఉన్నదంటే అది నా దేవుడే. నా దేవుడే నాకు ఆధారంగా ఉన్నాడు. ఆయన నన్ను పట్టుకున్నాడు. ఆయన నా తల్లి గర్భములో నన్ను భిన్నముగా రూపింపబడటానికి మునిపే నన్ను ఎరిగినటువంటి వాడు. నా జీవితం ఎలా ఉండాలో కూడా ఆయన సంపూర్ణంగా నిర్దేశించినటువంటి వాడు. నా జీవిత క్రమాన్ని, నా జీవిత విధానాన్ని సరైనటువంటి మార్గములో నడిపించగలిగినటువంటి వాడు ఆయనే. కాబట్టి ఇప్పుడు నాకు ఆధారం ఎవరంటే నా దేవుడు అనేటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథంలో దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే ప్రియులారా,
ఇరుకులో విశాలత కలగచేసినటువంటి వాడు ఆయనే. దావీదు భక్తుడు అంటాడు కదా, ఒకటి దావీదు భక్తుని యొక్క జీవితంలో 4 మాటలు క్లుప్తంగా మనం గమనించగలిగితే, నేను గర్భంలో పిండంగా రూపింపబడేటువంటి సమయంలో గర్భవాసన మొదలుకొని నాకు ఆధారం నీవే అనేటువంటి మాట జ్ఞాపకం చేశాడు. రెండోది దావీదు పలికినటువంటి మాటల్లో మరి ఒక మాట ఏమిటంటే, మన కీర్తనల గ్రంథము 4వ సంకీర్తన, కీర్తనల గ్రంథము 4వ సంకీర్తన మొదటి మాటలో జ్ఞాపకం చేస్తాడు. మొదటి మాటలో, నా నీతికి ఆధారముగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలగచేసిన వాడవు నీవే. ఇరుకులో నాకు విశాలత కలగచేసినటువంటి వాడవు నీవే. ఈ ఇరుకు అనేటువంటిది లోకములో ఉన్నటువంటి పరిస్థితులు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. లోకములో ఉన్నటువంటి కార్యాలను మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఈ ఇరుకు అనేటువంటిది మనం అనుకుంటాము కదా, మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు, ప్రభువా నన్ను ఎందుకు విడిచిపెట్టావు, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు ఈ ఇబ్బంది వచ్చింది, నేను ఎందుకు ఎదగలేకపోతూ ఉన్నాను, నేను ఎందుకు వర్తిల్లలేకపోతూ ఉన్నాను, ఎందుకు నా జీవితం నలుగురిలో ఈ విధమైనటువంటి స్థితిలో ఉంది. చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు, నా తోటి వారు వడివడిగా ఎదుగుతూ ఉన్నారే, నా స్నేహితులైనటువంటి వారు ఎంతో బలపడుతూ ఉన్నారే, అభివృద్ధి చెందుతూ ఉన్నారే, వారందరూ కూడా ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారే, నేను ఎందుకు ఈ స్థితిలో ఉండిపోయాను. మానవుని యొక్క హృదయాంతరంగంలో కలిగేటువంటి ఆలోచనలు అనేకములై ఉంటాయి. ఇక్కడ దావీదు భక్తుని యొక్క జీవితంలో కూడా మనం గమనించినప్పుడు, దావీదు భక్తుడు అడవిలో గొర్రెలు కాచుకునేటువంటి స్థితిలో నుండి దేవుని చేత ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేటువంటి రాజుగా అభిషేకము నొందినప్పటికీ కూడా, అభిషేకము నొందిన తరువాత సింహాసనం మీద కూర్చునేంత వరకు కూడా కష్టాలే అనుభవించాడు, శ్రమలే అనుభవించాడు, శోధనలే అనుభవించాడు. శత్రువుల చేత తరమబడినటువంటి జీవితముగా దావీదు యొక్క జీవితం కనపడుతుంది. అయినప్పటికీ దావీదు అంటాడు కదా, నాకు ఇరుకులో విశాలత కలగచేసినటువంటి వాడు నా దేవుడే. ఎందుకంటే దావీదు దేవుని నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడుతూ ఉంది. అబ్రహాము జీవితంలో కూడా ఇదే మాట జ్ఞాపకం చేయబడింది. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. ఇక్కడ దావీదు భక్తుడు కూడా అదే మాట రాస్తూ ఉన్నాడు, నా నీతికి ఆధారమగు దేవా అంటాడు. ఈ లోకంలో నాలో ఒక నీతి ఉందంటే, నాలో ఒక మంచి గుణం ఉందంటే, నాలో ఒక మంచి స్వభావం ఉందంటే, నేను ఎదుటివారితో మంచిగా బ్రతకగలుగుతూ ఉన్నాను అంటే అది నా గొప్పతనము కాదు, కానీ నాకు ఈ మంచి స్వభావాన్ని దయచేసినటువంటి దేవుని గొప్పతనం. ఈ లోకంలో చాలామంది అనుకుంటారు వారిలో ఏదైనా మంచి ఉందనుకుంటే ఆ మంచి వారి గొప్పతనం అనుకుంటారు. వాస్తవంగా అది వారి గొప్పతనం కాదు, దేవుడు వారికి దయచేసినటువంటి కృప, దేవుడు వారికి దయచేసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఈవి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో నా నీతికి ఆధారమగు దేవా అనే దావీదు భక్తుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నేటి దినాల్లో మనము దేవుని నీతిని ఆధారం చేసుకోగలిగినట్లయితే, నేటి దినాల్లో మనము దేవుని వాక్యమును ఆధారం చేసుకోగలిగినట్లయితే, మన యొక్క ఇరుకుల్లో మనకు విశాలత కలగచేసేవాడు ఆయనే. ఈరోజు నువ్వు ఇరుకుల్లో గుండా ముందుకు వెళుతూ ఉన్నావేమో, ఈరోజు నువ్వు కష్టాల్లో గుండా ముందుకు వెళుతూ ఉన్నామేమో, ఈరోజు నువ్వు మానసికపరమైనటువంటి సమస్యల గుండా ముందుకు వెళుతూ ఉన్నావేమో, నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకో, ఆయన నీకు విశాలతను కలగచేస్తాడు. నువ్వు ఊహించలేనటువంటి శ్రేష్టమైనటువంటి గొప్ప ద్వారములు నీ ఎదుట ఆయన తెరుస్తూ ఉంటాడు. నువ్వు అనుకోవచ్చు, నా ఎదుట ద్వారములు మూయబడి ఉన్నాయని, అయ్యో నాకెవరు సహాయం చేయట్లేదని నువ్వు అనుకోవచ్చు. అయ్యో నేను ఒంటరిగా ఉన్నాను, ఎవరు నన్ను బలపరచట్లేదు, ఎవరు నాకు సహాయం చేయట్లేదు, ఎవరు నాతో మాట్లాడట్లేదు, ఎవరు నన్ను ఆదుకోవట్లేదని నువ్వు అనుకోవచ్చేమో. నువ్వు దేవుని ఆధారం చేసుకో, ఆయన నీకున్నటువంటి ఇరుకుల విశాలతను కలగచేస్తాడు. నీ ఊహించలేటువంటి గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో దావీదు యొక్క జీవితంలో నుండి ఇంకొక మాట మనం గమనించగలిగినట్లయితే ప్రియులారా, ఒక్కొక్క మాట తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథంలోనే 3వ సంకీర్తన మనం గమనించగలిగితే అక్కడ అంటాడు కదా, 3వ సంకీర్తనలో 5వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 3వ సంకీర్తన, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వారందరూ కూడా చూడండి, 3వ కీర్తన 5-6 వచనాలు చదువుతాం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. పిల్లలు, నిజంగా చాలా చక్కటి మాట.
నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి కట్టినను నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి కట్టినను వరదవలే భక్తిహీనులు పొర్లిన వరదవలే భక్తిహీనులు పొర్లిన వదలకనను ఎడబాయని దేవా వదలకనను ఎడబాయని దేవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఎంత అద్భుతమైనటువంటి ఆ పాటలో పల్లవులో జ్ఞాపకం చేస్తాడు, చరణంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి కట్టినను వరదవలే భక్తిహీనులు పొర్లిన వదలకు నన్ను ఎడబాయని దేవా. ఆయన నన్ను విడిచిపెట్టాడు. ఈ లోకంలో ఎంతమంది నన్ను ద్వేషించినప్పటికీ కూడా, ఎంతమంది నన్ను తృణీకరించినప్పటికీ కూడా, ఎంతమంది నన్ను అవమానపరిచినప్పటికీ కూడా, ఎంతమంది నన్ను హేళన చేసినప్పటికీ కూడా ఎడబాయినటువంటి దేవుడు నాకు తోడై ఉన్నటువంటి వాడు. ఎందుకంటే ఆయన నాకు ఆధారము. చాలామంది అంటారు, అరే నీ జీవితం ఇంతేరా, అరే నువ్వు అసలు ఎందుకు పనికి రావురా, అరే నీకు అసలు నువ్వేమి చేసినా కానీ అది ఉపయోగం ఉండదురా, ఇక నువ్వు ఎదగలేవురా అని చాలామంది నిరాశ నిస్పృహకు గురై చేసేటువంటి వారు ఎంతోమంది ఉంటారు. కానీ నాకు ఆధారం నా దేవుడే. ఈ లోకంలో నేను మనుషులను నమ్ముకోలేదు, ఈ లోకంలో నేను మనుషుల మీద ఆధారపడలేదు, ఈ లోకంలో నేను మనుషులను ఆశ్రయించినటువంటి వాడిగా లేను. నేను నా దేవుడైనటువంటి యెహోవా మీద నమ్మకించి ఉన్నాను. వరద వలె శత్రువులు వచ్చినప్పటికీ కూడా, ఈ లోకంలో అపవాది ఏ రీతిలో పొంచి ఉండి జీవితాన్ని త్రొక్కాలని ప్రయత్నించినప్పటికీ కూడా నన్ను ఎడబాయినటువంటి దేవుడు, నన్ను వదలనటువంటి దేవుడు, నేను ఆధారము చేసుకున్నటువంటి దేవుడిని పరిశుద్ధ గ్రంథంలో కీర్తనాకారుడైనటువంటి దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, యెహోవా నాకు ఆధారము. కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. నేటి దినాల్లో ఈ భాగ్యం ఎంతమందికి ఉంది? చాలామంది పండుకున్నా కానీ నిద్ర రానటువంటి పరిస్థితి. చాలామంది కాస్త మరి శయనించాలంటే విశ్రమించాలని చూచినా కానీ ఆ సంతోషం, ఆ యొక్క ఆనందము, సుఖమైనటువంటి నిద్ర, చురుకైనటువంటి మెలకువ లేనటువంటి పరిస్థితులు ఎందరో జీవితాల్లో ఉన్నాయి. ఎందుకంటే హృదయము కలవరపాటికి గురవుతూ ఉంది, హృదయము వేదనకు గురవుతూ ఉంది, హృదయము దుఃఖానికి గురవుతూ ఉంది, హృదయాంతరంగములు ఏదో ఒక కలత పీడిస్తూ ఉంది, పట్టి పీడిస్తూ ఉంది, ఒక బాధ హృదయాన్ని వెనక్కి లాగేస్తూ ఉంది. కారణం ఏమిటంటే నీవు దేవుణ్ణి ఆధారము చేసుకోలేదు, నువ్వు దేవుని యందు సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కనపరచలేదు. కాబట్టి నీ హృదయము నిత్యము నిరంతరము కూడా ఏదో ఒక సమస్యతో కృషించిపోయేటువంటి స్థితిలో ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే నీవు చేసే పనిలో విజయాన్ని చూడలేకపోయినా, నీవు రాత్రికాల సమయంలో విశ్రమించేటువంటి సమయంలో సుఖమైనటువంటి నిద్ర, చురుకైనటువంటి మెలకువ నీవు పొందుకోలేకపోవడానికి కారణము నీవు దేవుని ఆధారం చేసుకోలేకపోతూ ఉన్నావు. అందుకే భక్తుడు ఇక్కడ అంటాడు కదా, యెహోవా నాకు ఆధారము. కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేను భయపడనేటువంటి సంగతి ఇక్కడ దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే 59వ సంకీర్తనలో జ్ఞాపకం చేస్తాడు. చూడండి, 59వ సంకీర్తన 9వ వచనంలో మాట రాయబడుతూ ఉంది, నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే. ఇక్కడ భక్తుడు పలుకుతూ ఉన్నాడు, నా దేవుడు నాకు ఆధారమై ఉన్నాడు, ఆయన నాకు బలమై ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటాడు కదా, నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే అనేటువంటి సంగతి ఇక్కడ జ్ఞాపకం ఆయన నా కోట,
ఆయన నా దుర్గము, ఆయన నా బలము, ఆయన నా విమోచకుడు, ఆయనే నాకు సజీవుడైనటువంటి దేవుడు. ఆయన తప్ప నాకు ఏ విధమైనటువంటి ఆధారము లేదు. ఈరోజు నన్ను శత్రువులు తరుముతూ ఉన్నారు అంటే నేను దాగుకున్న చోటు నా దేవుడే, నా దాగుకున్న చోటు దేవుడే. ఈరోజు నాకు బలహీనత వచ్చిందంటే సంపూర్ణమైనటువంటి స్వస్థతను అందుకోవడానికి నేను ఆశ్రయించదగినటువంటి వాడు నా దేవుడే. ఆయన నా తండ్రి, ఆయన నా తండ్రి, ఆయన నాకు వైద్యుడు, ఆయన నాకు పరమ వైద్యుడు. ఎందుకంటే ఈ లోకంలో దేవుని ఆధారము చేసుకుంటే కలిగేటువంటి ఆ సంతోషము, ఆ అనుభూతి భక్తుడైనటువంటి దావీదు యొక్క జీవితంలో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకటి, గర్భవాసన అనేది మొదలుకునే దేవుని ఆధారం చేసుకునేటువంటి దావీదు భక్తుడు, ఇరుకుల విశాలత చూచినటువంటి దావీదు భక్తుడు, శత్రువుల మీద విజయం నొందినటువంటి దేవునికి హృదయానుసారమైనటువంటి దావీదు భక్తుడు, ఎక్కలేనంత ఎత్తైనటువంటి కొండ మీదకి దేవుని చేత ఎక్కించబడినటువంటి వాడు దావీదు భక్తుడు. పరిశుద్ధ గ్రంథంలో మాట రాయబడుతూ ఉంది, ఎక్కలేనంత ఎత్తైనటువంటి కొండ మీదకి నన్ను ఎక్కించినటువంటి వాడు. చూడండి, 2 సమూయేలు గ్రంథము మనం గమనించినా కానీ కీర్తనల గ్రంథంలో ఈ మాటలు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో, నీవు నన్ను ఎంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది అనేటువంటి సంగతి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే ప్రియులారా, నేనెంతటి వాడను, నా కుటుంబమే పాటిది. ఈరోజు నేను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాను అంటే దానికి కారణము నా దేవుడే. నేను ఎక్కాలేనంత ఎత్తైనటువంటి కొండ మీదకి చేరగలిగి ఉన్నాను అంటే దానికి నా కారణము నా దేవుడే అనేటువంటి సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే ప్రియులారా, ఈ పరిశుద్ధ దినమందు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి, నీవు దేవుని ఆధారం చేసుకున్నావా? నీవు దేవుని ఆధారం చేసుకున్నావా? దేవుడు నీకు ఆశ్రయదుర్గమై ఉన్నాడా? దేవుడు నీకు ఆశ్రయదుర్గమై ఉన్నాడా? ఎందుకంటే ఈ లోకంలో దేవుని ఆధారం చేసుకున్నటువంటి వారికి అసాధ్యమైనది ఏది కూడా ఉండదంట. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మానవ జీవిత విధానంలో మనకు సాధ్యము కానివి సమస్తమును సాధ్యపరచగలిగినటువంటి వాడు మన దేవుడు. సమస్తాన్ని సాధ్యపరచగలిగినటువంటి వాడు మన దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో దేవునికి అసాధ్యమనేది ఏదీ లేదు అనేటువంటి సంగతిని 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము, శారా ఇరువురు కూడా నిండు వృద్ధాప్యములోనికి వచ్చినటువంటి వారు. సొదొమ పట్టణము భయంకరమైనటువంటి పాపమునకు నిలయమైనటువంటి పట్టణంగా మారినటువంటి సమయంలో దేవుని యొక్క దూతలో సొదొమ పట్టణాన్ని అగ్నికి ఆహుతి చేయటానికి దిగి వచ్చినటువంటి సందర్భంలో ప్రియులారా, మమ్రే వృక్షము దగ్గర అబ్రహాముని కలుసుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అబ్రహాము దేవుని యొక్క దూతలకు కూడా చక్కటి విందునిచ్చినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దేవుని యొక్క దూతలు విందు ఆరగించారు. విందు ఆరగించిన తర్వాత సొదొమ పట్టణాన్ని సంపూర్ణంగా అగ్నికి ఆహుతి చేయటానికి దేవుని యొక్క దూతలు బయలుదేరి వెళుతున్నటువంటి సమయంలో అబ్రహాముతో, సారాతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఈ వచనాల్లో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, ఒక్కసారి ఆ మాటను పరిశీలన చేద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. 10వ వచనం నుండి కొన్ని మాటలు చూడండి త్వరగా. మీదటికి ఈ కాలమున అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక నుండి గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? పిల్లల వాక్యంలో జ్ఞాపకం చేయబడింది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అబ్రహాము శారా యొక్క జీవితాలను గమనించినప్పుడు వారిరువురికి తెలుసు. అబ్రహాముకి తెలుసు, శారాకి తెలుసు. వారు నిండు వృద్ధాప్యములో ఉన్నటువంటి వారు అనేటువంటి సంగతి.
శారాకి తెలుసు, నేను గర్భం ఉడిగినటువంటి దానను, ఇక నాకు సంతానము కలగదు, ఎందుకంటే నాకు నా భర్త పట్ల ఆ వాంఛ అనేటువంటిది కూడా కలగదు అనేటువంటి సంగతి శారాకు తెలుసు. ఇక పిల్లలకు అనేటువంటి పరిస్థితి నాకు లేదు అనేటువంటి సంగతి శారా ఎరిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. వారు నిండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, బలం లేదు, శక్తి లేదు. అదే సమయంలో పిల్లలను పెంచగలిగినటువంటి సామర్థ్యము కూడా లేనటువంటి పరిస్థితి వారి యొక్క హృదయాంతరంగంలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. మీదకు మరలా ఈ సంవత్సరము ఈ సమయము కల్లా ఒక శ్రేష్టమైనటువంటి సంతానమును నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను అనేటువంటి మాట దేవుడు మాట్లాడుతున్నటువంటి సమయంలో అబ్రహాము విశ్వాసం ఉంచాడు. కానీ అబ్రహాము వెనుక ద్వారము ఎదుట నిలబడి, గుమ్మము చాటు వెనుకను నిలబడి వినుచున్నటువంటి శారా, ఈ మాటలు వినుచున్నటువంటి శారా హృదయంలో లోపల నవ్వుకుంటూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒక్కొక్కసారి మనకు కూడా నవ్వొస్తూ ఉంటుంది కొన్ని విషయాల్లో. ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, అరే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడని ఒక సేవకుడు చెప్పినప్పుడు, లేదా ఒక వ్యక్తి చెప్పినప్పుడు, ఒక శ్రేయోభిలాషి చెప్పినప్పుడు పక్కన ఉన్నటువంటి వారు నవ్వుతూ ఉంటారు. వీడికి అంత సీన్ ఉందా అనేటువంటి మాటలు అనేటువంటి వారు కూడా ఉంటారా? ఉంటారు, నాకు తెలిసి ఉంటారు. అరే నీవు చాలా అభివృద్ధి చెందుతావు, దేవుడు నీ జీవితాన్ని బ్లెస్ చేయబోతూ ఉన్నాడు, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నీ జీవితాన్ని నిలబెట్టబోతూ ఉన్నాడు అనేటువంటి మాటలు పలుకుతున్నటువంటి సమయంలో ఈడెప్పుడు ఎదగాలి, ఈడెప్పుడు అభివృద్ధి చెందాలి, ఈడెప్పుడు గొప్పవాడి కావాలనేటువంటి మాటలు అనేటువంటి వారు ఉంటారు. ఒక నిరాశ, ఒక నిస్పృహ ఆ కలిగేటువంటి మాటలు హృదయాన్ని తాకుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి హృదయాన్ని తాకుతూ ఉంటాయి, ఆ మాటలు హృదయాన్ని గుచ్చుతూ ఉంటాయి, ఆ మాటలు ఒక్కొక్కసారి జీవితాన్ని వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ మన దేవుడు మనకు ఆధారము. మనము దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయన తట్టు మనము చూచినప్పుడు, పరిశుద్ధ గ్రంథములు అంటాడు కదా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, అబ్రహామా, ఇదిగో నీ భార్య వెనకమాల నుండి నవ్వుతూ ఉంది కదా, నేను గర్భఫలమును దయచేస్తానని పలుకుతూ ఉన్నటువంటి సమయంలో నీ భార్య హృదయాంతరంగములు నవ్వుకుంటూ ఉంది, గర్భము ఉడికిన దాన్ని అని అనుకుంటూ ఉంది, బలము లేని దాన్ని అని అనుకుంటూ ఉంది. ఈ సమయంలో దేవుని యొక్క ఔన్నత్యమును గురించి, దేవుని యొక్క పరాక్రమను గురించి నీకు తెలుసా? దేవుడు తలుచుకుంటే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఆ సమయంలో అబ్రహాముతో మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే పిల్లలు, నిండు వృద్ధాప్యములో శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యాన్ని పొందుకున్నటువంటి వారు అబ్రహాము, శారాగా మనకు జ్ఞాపకం చేయబడింది. ఇది దేవుని వలన కలిగినటువంటి కార్యము. యెహోవాకి అసాధ్యమైనది ఏది కూడా లేదు పిల్లరా. రెండవది, దేవుని యొక్క వాక్యములు మనం గమనించగలిగితే, వాక్యములు మనకు జ్ఞాపకం చేయబడినటువంటి మరి ఒక మాట, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనేటువంటి మాటలో రెండవ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము చూడండి, పరిశుద్ధ గ్రంథము, పాత నిబంధన గ్రంథములో ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17, 19 వచనాలు, 27 వచనము, 2 మాటలు చదువుతాం. 32వ అధ్యాయము. నీ అధిక బలము చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయవాడవు, ఆలోచన విషయములలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయములలో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియా ఫలములను బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. పరిశుద్ధ గ్రంథం ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు మనం చదువుకొని ఉన్నాం. ఈ వాక్య భాగంలో ప్రవక్త అయినటువంటి ఇర్మియా దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామాన్ని కొనియాడుతూ ఉన్నాడు. దేవుని నామాన్ని ఘనపరుస్తూ హెచ్చిస్తూ పలికినటువంటి మాటలో, ప్రభువా, సైన్యములకు అధిపతికి యెహోవా అని పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవా,
నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములు సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఎందుకంటే భూమి, ఆకాశము, సముద్రము, అందులో సమస్తల జీవరాశులు ఎవరి ఆధీనంలో ఉన్నాయంటే దేవుని ఆధీనంలో ఉన్నాయి. ఇవన్నీ దేవుని ఆధీనంలో ఉన్నాయి. ఇక దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? ప్రవక్త అయినటువంటి యోన సముద్రంలో పడద్రోయబడుతూ ఉన్నప్పుడు దేవుడు తిమింగలమునకు ఆజ్ఞాపించినప్పుడు ఆ తిమింగలము దేవుని యొక్క స్వరం విన్నదే, దేవుని మాట విన్నదే. దేవుని మాట విని ప్రవక్త అయినటువంటి యోన అని ఆ తిమింగలము 3 దినముల పాటు తన యొక్క గర్భములో భద్రపరిచినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నిజమే, దేవుడు మత్స్యానికి ఆజ్ఞాపించాడు. మత్స్యము దేవుని స్వరాన్ని విన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. బిలాము ప్రవక్తను గమనించినప్పుడు గాడిదతో దేవుడు మాట్లాడినప్పుడు గాడిద ప్రవక్తకి ఎదురు తిరిగి ప్రవక్త యొక్క మనోనేత్రములు తెరిపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో జంతువులు, జీవరాశులు దేవుని స్వరాన్ని వింటూ ఉన్నాయి. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? భూలోకంలో ఉన్నటువంటి చిన్న చిన్న చీమలతో సహా దేవుడు మానవునికి జ్ఞానమును నేర్పించాలని తలంచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అందుకే ఇక్కడ అంటాడు కదా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. రెండోది అంటాడు ఆ వచనంలో, 18వ వచనంలో, నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. నేను ఈ వచనం చదువుతూ ఉన్నప్పుడు నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది. తండ్రుల దోషమును పిల్లల ఒడిలో వేయువాడవు. పిల్లల ఒడిలో ఏం పడుతుంది? దోషం పడుతుంది. కానీ కృపాకాలంలో సహజంగా మనం అనుకుంటాము కదా, ఆయన దోషములన్నింటినీ కూడా తుడిచివేయవాడు, వాటిని తొలగించేవాడు అనుకుంటాము. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్యాయము క్షమించబడేటువంటి దోషములు ఉంటాయి, క్షమింపబడినటువంటి దోషాలు ఉంటాయి. తప్పుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. మానవుని జీవిత విధానంలో తెలియక చేసేటువంటి తప్పుకు క్షమాపణ దొరుకుతుంది. తెలిసి 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 చేసేటువంటి తప్పుకి దేవుడు క్షమాపణ దయచేయడు. ఒకవేళ నువ్వు తెలియకుండా పొరపాటున ఏదైనా ఒక తప్పు చేసావు అనుకుందా, ఆ తప్పును దేవుడు క్షమిస్తాడు. కావాలని తెలిసి నువ్వు తప్పు చేసావు అంటే ఆ తప్పుకి దేవుడు నీకు క్షమాపణ దయచేయడు. ఆ తప్పుకు ఖచ్చితంగా నీవు ఆ దినమున లెక్క అప్పగించి నువ్వు మూల్యము చెల్లించవలసినటువంటి వాడివి. నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు. అన్ని తప్పులను కూడా దేవుడు క్షమించాడు. అన్ని దోషాలను కూడా దేవుడు తొలగించాడు. ప్రతి దాన్ని కూడా దేవుడు తీసివేయడు. పిల్లరా, మానవుని యొక్క ఆలోచన విధానంలో మంచి చెడు విచక్షణ అనేది దేవుడు బాహుళ్యంగా తెలియచేశాడు. సమస్తాన్ని దేవుడు తెలియచేశాడు. తెలియచేసిన తరువాత నువ్వు తెలియచేసే ప్రతి దానికి నువ్వు లెక్క అప్పగించాల్సిందే. అందుకే ఇక్కడ వాక్య భాగంలో కూడా ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, ఒక్కొక్క పర్యాయము తల్లిదండ్రుల యొక్క దోషములు, వారు చేసిన పాపముల ఫలితము పిల్లలు కూడా అనుభవించాల్సిందే. తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలను బట్టి, వారు చేసే తిరుగుబాట్లను బట్టి, వారు చేసే దోషాలను బట్టి పిల్లల జీవితాలు ఆశీర్వదించబడవు. ఎందుకంటే ఆ పాపములు వారి ఒడిలో వేయబడ్డాయి. వారి ఎదుగుదల ఆపివేయబడుతుంది, వారి అభివృద్ధి ఆపివేయబడుతుంది, వారి జీవితాలు ఆపివేయబడుతూ ఉంటాయి. కారణము దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడింది. అందుకే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 6వ వచనంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట, తండ్రులైనటువంటి వారికి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట, నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైనటువంటి యెహోవాను సేవించాలా. నీవు యెహోవాకు లోపడాలా. ఆయన భక్తుడిగా నీవు జీవించాలా. దేవుని మాటలు నీ నోట ఉండాలా. ఆ మాటలు నీ పిల్లలకి నీవు అభ్యసింపచేయాలి. నువ్వు కూర్చున్నా కానీ, నీవు నడిచినా కానీ, నువ్వు పండుకున్నా కానీ, నీవు నిలుచున్నా కానీ నీ పిల్లలకు పదే దేవుని యొక్క మాటలు నువ్వు అందించాలా, బోధించాలా. దేవుని యొక్క వాక్యము నీ పిల్లలకు అందిస్తే నీ పిల్లలు ఆశీర్వదించబడతాడు. నువ్వు చేసిన దోషాలన్నీ పిల్లల ఒడిలో వేయబడితే వారి ఎదుగుదల ఆగిపోతుంది, వారి అభివృద్ధి ఆగిపోతుంది, వారి జీవితాలు లోకంలో పాతాళంలోనికి వెళ్ళిపోతూ ఉంటాయి. వారు ఎదగాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎదగలేరు. కారణం ఏమిటంటే తల్లిదండ్రుల దోషాలు పిల్లల మీదకి వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి వారి ఎదుగుదలకు అవి అవరోధాలు, వారి అభివృద్ధికి అవి అవరోధాలు, వారి యొక్క ఉన్నతమైనటువంటి స్థితికి తల్లిదండ్రుల యొక్క దోషాలు కూడా ఒక్కొక్కసారి ఆటంకాలుగా మారిపోతూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మారిపోతుంది. నీ కుమారుడు బాగుండాలా, నీ కుమార్తె బాగుండాలా, నీ బిడ్డల యొక్క జీవితాలు బాగుండాలా, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలా, తల్లిదండ్రులుగా ప్రవర్తన మార్చబడాలా.
తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు మార్చబడాలా, తల్లిదండ్రుల యొక్క ఉద్దేశాలు మార్చబడాలా. తల్లిదండ్రులు సంపూర్ణంగా దేవునికి విధేయులై ఉన్నప్పుడు పిల్లల జీవితాలు కూడా సంపూర్ణంగా దేవునికి విధేయులై దేవుని కార్యాలు చూస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటాడు కదా, యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన తలుచుకుంటే తండ్రుల దోషాలను పిల్లల మీదకి తీసుకొస్తాడు. ఆయన తలుచుకుంటే పిల్లల మీద ఉన్నటువంటి దోషాలను సహితము కూడా ఆయన తొలగించేస్తాడు. వాటిని తొలగించి అడ్డుగోడలుగా ఉన్నటువంటి సమస్తాన్ని తొలగించి వారికి ఒక జీవితాన్ని ప్రసాదిస్తాడు. చూడండి, ఆ వచనంలో జ్ఞాపకం చేయబడిన తర్వాత వాటి మనం గమనిద్దాం. 19వ వచనము, ఆలోచన విషయంలో నువ్వు గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియా ఫలములను బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కనులారా చూచుచున్నావు. దేవుడు సమస్తాన్ని పరిశీలన చేయుచున్నటువంటి వాడు. ఎవరి క్రియలకు తగినటువంటి రీతిలో వారికి ప్రతిఫలాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నటువంటి వాడు. ఆయన గొప్పవాడుగా కనపడుతున్నటువంటి వాడు. ఇప్పుడు యెరెమీయా గ్రంథము 32వ అధ్యాయంలోనే 27వ వచనాన్ని చదువుకుందాం. 27వ వచనం చదవండి ఒకసారి. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను అందుకే జ్ఞాపకం చేసి ఉన్నాను, సమస్త విషయములలో కూడా దేవుని మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రభువా, నేను బలపడాలనుకుంటూ ఉన్నాను. ప్రభువా, నేను ఆశీర్వదించబడాలనుకుంటూ ఉన్నాను. ప్రభువా, నేను ఒక ఉన్నతమైనటువంటి స్థితిని చూడాలనుకుంటూ ఉన్నాను. ఎక్కలేనంత ఎత్తైనటువంటి కొండ మీదకి నా జీవితము ఎక్కించబడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నేనైతే దీన్ని పొందుకోలేను నాయన. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నేను నీ మీద ఆధారపడ్డాను, నేను నిన్ను నమ్ముకున్నాను, నేను నీ వాక్య వెలుగులో నా జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నాను. నువ్వు నా పట్ల కృప చూపించి ఎక్కలేనంత ఎత్తైనటువంటి కొండ మీదకి నా జీవితాన్ని నడిపించు ప్రభు అని ప్రార్థన చేయగలిగితే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించేవాడు. నీ జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించేవాడు ఆయనే అనేటువంటి సంగతి మనకు జ్ఞాపకం చేయబడింది. కనాను స్త్రీ తన కుమార్తె దెయ్యము పట్టి బాధపడుతున్నటువంటి సమయంలో దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తూ తన కుమార్తె యొక్క స్థితిగతులను ప్రభువుకి విన్నవిస్తున్నటువంటి సమయంలో, అమ్మా నీ విశ్వాసము గొప్పదని ప్రభువారు కనాను స్త్రీతో పలికినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నీవు కోరినట్లే నీ కౌనుగాక అని యేసు ప్రభువారు కనాను స్త్రీతో పలికి కనాను స్త్రీ యొక్క కుమార్తెను స్వస్థపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే, తన కుమార్తె దెయ్యము పట్టి బాధపడుతూ ఉంది. స్వస్థత కావాలి, విడుదల కావాలి, విమోచన కావాలి. తన కుమార్తెను బలహీనత నుండి విడిపించగలిగినటువంటి వారు ఎవరు కూడా ఆ సమయంలో లేరు. ప్రభువు అక్కడే కనపడుతూ ఉన్నాడు. ప్రభువుని ఆశ్రయించింది తల్లి. ఈరోజు ఒక తల్లిగా నువ్వు దేవుని ఆశ్రయించి నీ పిల్లల కొరకు, ఈరోజు ఒక తల్లిగా ఒక తండ్రిగా దేవుని పాదాలు పట్టుకో. నీ కుమారుని కొరకు, నీ కుమార్తె కొరకు, వారి భవిష్యత్తు కొరకు, వారి ఉన్నతమైనటువంటి స్థితిగతుల కొరకు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీవు దేవుని పాదాలు పట్టుకుని దేవుని అడిగితే నీ బిడ్డల యొక్క జీవితాలను ఒక్కసారిగా దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని రాగలడు. కనాను స్త్రీ యొక్క జీవితంలో ఆ దేవుడు అక్కడ సెరూపెనిక వంశం పుట్టినటువంటి కనాను స్త్రీ యొక్క జీవితంలో దేవుడు ఆ కార్యం జరిగించాడు. యాయిరు కుమార్తె యొక్క జీవితాన్ని గమనించినప్పుడు ఆ అధికారి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా కుమార్తె చావునై ఉన్నది, నా కుమార్తెను స్వస్థపరచు, బాగుపరచు అని ఆ యొక్క యాయిరు అనబడినటువంటి అధిపతి ప్రభు దగ్గరకు వచ్చినటువంటి సమయంలో ప్రియులారా, ప్రభు మాటలు వింటూ ఉన్నటువంటి సమయంలోనే, ఆ అద్భుతములు అక్కడ జరుగుతూ ఉన్నటువంటి సమయంలోనే ఈ యాయిరు దగ్గర పనిచేసేటువంటి పరిచారకులు వచ్చి ఆ తండ్రితో మాట్లాడుతున్నటువంటి మాట, ఇదిగో నీ కుమార్తె చనిపోయినది, ఇంకా నీవెందుకు బోధకుని ఇబ్బంది పెడతావు, ఎందుకు నువ్వు ఇంకా ప్రభువుని పదే పదే అడుగుతూ ఉంటావు, అతని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటావు, నీ కుమార్తె చనిపోయింది అనే మాటలు పరిచారకులు వచ్చి యాయిరుతో చెబుతూ ఉన్నటువంటి సమయంలో ప్రభు అంటాడు కదా, నీవు నమ్మకం ఉంచు, నీ కుమార్తె చనిపోలేదు, ఆమె నిద్రపోతూ ఉంది, లేపబడేటువంటి జీవితం ఆ కుమార్తెకు ఉంది. నిజమే, నమ్మకం ఉంచు చాలు. నువ్వు నమ్మకం ఉంచినట్లయితే నీ కుమార్తె సజీవంగా నీ ఎదుట నిలబడుతుంది అనేటువంటి సంగతి ఈరోజు ఆ నమ్మకం నీకుందా? ఒక యాయిరు చూపించినటువంటి నమ్మకం నీకుందా? ఆ విశ్వాసం నీకుందా?
ఆ విశ్వాసం, ఆ నమ్మకం నీకుంటే నీ జీవితం కట్టబడుతుంది, నీ బిడ్డల యొక్క జీవితం కట్టబడుతుంది. కారణం ఏమిటంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు కాబట్టి, అసాధ్యమైనది ఏది కూడా లేదు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా నా దేవుడు నన్ను తాకగలడు, నా దేవుడు నన్ను స్వస్థపరచగలడు, నా దేవుడు నాకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయగలిగినటువంటి విశ్వాసం నీకుంటే ఖచ్చితంగా దేవుడు ఆ బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని నీకు ఇవ్వగలుగుతూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో రాజు అయినటువంటి హిజ్కియా యొక్క జీవితాన్ని గమనించినప్పుడు అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడే, దేవుని మార్గంలో నడిచినటువంటి వాడే. అయినప్పటికీ కూడా మరణము శరీరాన్ని తాగుతూ ఉంది. ప్రవక్త అంటాడు, నీ ఇల్లు చక్క పెట్టుకునేటువంటి ఆ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రాజు అయినటువంటి హిజ్కియా దేవుని తట్టు తిరిగి కన్నీటితో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రియులారా, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు అంటాడు కదా, నీవు చేసినటువంటి కన్నీటి ప్రార్థన నేను విన్నాను అంటాడు. నీవు చేసినటువంటి కన్నీటి ప్రార్థన నేను ఆలకించానంటాడు. ఇదిగో నీకు 15 సంవత్సరములు ఆయుష్నిస్తున్నానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, ఈరోజు ఆ కన్నీటి ప్రార్థన నువ్వు చేయగలవా? నీలో ఉన్నటువంటి బలహీనత సంపూర్ణంగా తీసివేయబడటానికి ఈరోజు ఆ కన్నీటి ప్రార్థన నువ్వు చేయగలవా? నీ కుటుంబము నిత్యము నిరంతరము దేవుని పాదాల చెంత ఆశీర్వదించబడేటువంటి కుటుంబంగా ఉండటానికి ఆ కన్నీటి ప్రార్థన నీలో ఉంటే దేవుడు నీకు అవసరమైనటువంటి ప్రతి ఈవుని కూడా ధారాళంగా దయచేయగలడు. పిల్లరా, దయచేయగలడు. కారణం ఏమిటంటే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లోకంలో ఉన్నటువంటి మనుషులు అంటారు కదా, ఇల్లు చక్క పెట్టుకో అన్నారు. కానీ భక్తుడు అంటాడు కదా, దేవునితో తిరిగి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో 15 సంవత్సరాల ఆయుష్ నేను నీకు ఇచ్చాను, 15 సంవత్సరాలు వాడు సంతోషంగా బ్రతుకని దేవుడు జ్ఞాపకం చేశాడు. దేవుడు జ్ఞాపకం చేశాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? పరిశుద్ధ గ్రంథంలో పిల్లలు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది భక్తుల జీవితాలు ఉన్నాయి, ఎంతోమంది భక్తుల జీవితాలు ఉన్నాయి. సారెపతి విధవరాల యొక్క జీవితాన్ని గమనించినప్పుడు తినటానికి ఆహారం లేనటువంటి పరిస్థితి, తనకున్నటువంటి కుమారుని పోషించుకోలేనటువంటి పరిస్థితి. ఆ వారి ఇంటిలో గృహాన్ని గమనించినప్పుడు కేవలము కొంచెము పిండి మాత్రమే ఉన్నది. ఆ పిండితో అప్పము చేసుకుని తిని చనిపోవాలనేటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి కుటుంబము. తినటానికి ఆహారం లేదు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు. ఈరోజు కుటుంబాన్ని పోషించుకునేటువంటి స్తోమత లేనటువంటి వారి యొక్క జీవితంలో ఆ సారెపతి విధవరాల యొక్క జీవితం ఒక ఆదర్శంగా జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ప్రవక్త అనేటువంటి ఏలియా కుటుంబంలోనికి పంపించబడ్డాడు. దేవుని చేత ఆజ్ఞాపించబడి ఏలియా ప్రవక్త ఆ గృహంలోనికి వెళ్ళేటువంటి సమయంలో దేవుడు ప్రవక్త అంటాడు కదా, నిన్ను పోషించడానికి నేను ఒక కుటుంబానికి ఆజ్ఞాపించాను అంటాడు. ఏలియా ప్రవక్త ఆ కుటుంబంలోనికి వెళితే, సారెపతి విధవరాల యొక్క గృహంలోనికి వెళితే ఆ గృహంలో ఉన్నటువంటి స్థితిగతులు చూస్తే తినటానికి ఆహారం లేదు. కేవలం కొంచెము పిండి మాత్రమే ఉంది. ఆ పిండితో అప్పములు చేసుకుని తన కుమారుడు తిని మరణమైపోవాలనేటువంటి ఆలోచన స్త్రీ హృదయంలో ఉంది. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? సమృద్ధి అయినటువంటి ఆహారం నా గృహంలో దేవుడు దయచేశాడు. సమృద్ధి అయినటువంటి ఆహారము. నేటి దినాల్లో పిల్లలు దేవుని మీద ఆధారపడితే, నేటి దినాల్లో దేవుని నమ్ముకుంటే, నేటి దినాల్లో దేవుని ఆశ్రయిస్తే నీ జీవితం అద్భుతమైనటువంటి రీతిగా మారిపోయేటువంటి జీవితము, మార్చబడేటువంటి జీవితము, నీకు అసాధ్యమైనటువంటి కార్యములు ఈ లోకములు ఏమీ కూడా ఉండవు అనేటువంటి సంగతి ఈ సమయంలో శ్రేష్టమైనటువంటి వాక్యము ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీవు దేవుని ఆధారం చేసుకోలేదా? నీ సొంత జ్ఞానం ఆధారం చేసుకున్నావా? నీ సొంత బలమును ఆధారం చేసుకున్నావా? నీ సొంత నీకున్నటువంటి సొంత బలగము నువ్వు ఆధారం చేసుకున్నావా? ఒకవేళ నీకున్నటువంటి బలాన్ని నువ్వు ఆధారం చేసుకుంటే ఒక సమయంలో నీ బలము బలహీనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఒకవేళ నీకున్నటువంటి జ్ఞానము నువ్వు ఆధారం చేసుకుంటే ఒకానొక సమయంలో ఆ జ్ఞానము వెర్రితనంగా మార్చివేయబడుతూ ఉంది. ఒకవేళ నీవు నమ్ముకున్నటువంటి ధనము, ఈ లోకంలో నీవు ధనాన్ని బాగా సంపాదించి నాకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నేను దాచుకున్నటువంటి ధనం ఉంది కదా, ఆ ధనము ద్వారా సమస్త సమస్యలను తొలగించుకుంటాను నువ్వు అనుకుంటావా? నీవు నమ్ముకున్నటువంటి ధనము నీకు అక్కరకు రాకపోవచ్చు, నీకు అక్కరకు రాదు. గడిచిన కోవిడ్ దినాలు చాలా శ్రేష్టమైనటువంటి సందేశాన్ని అందించింది. ధనాన్ని నమ్ముకున్నటువంటి వారు ఎంతోమంది మరణాన్ని చూచినటువంటి వారే. ఒకవేళ నువ్వు సౌందర్యాన్ని చూచి గర్వించిన వాడవై, గర్వించిన దానివై ఉన్నావా? పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, సౌందర్యం గురించి మాట్లాడుతూ, సౌందర్యంను చూచి గర్వించినటువంటి వారు అగ్నిపాలైపోయినటువంటి వారు. సౌందర్యంను చూచి గర్వించినటువంటి వారంట అగ్నిలో పడద్రోయబడినటువంటి వారిలో ఉన్నటువంటి వారంట.
పరిశుద్ధ గ్రంథం హెచ్కేల్ గ్రంథంలో ఈ మాటలు రాయబడుతూ ఉన్నాయి. ఒకవేళ నీ సౌందర్యంను చూచి నువ్వేమైనా ఆ స్థితిలో ఉన్నావా? పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. నీ సౌందర్యం అందవిహీనంగా మార్చబడేటువంటి పరిస్థితి అనే దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఒకవేళ నీకున్నటువంటి బంధువులు నువ్వు నమ్ముకున్నావా? వారు నిన్ను ఏదో ఒక సమయంలో విడిచిపెట్టేస్తారు. నీకు అక్కరకు రారనే సంగతి దేవుని యొక్క వాక్యం ద్వారా కూడా జ్ఞాపకం చేయబడింది. ఈ సమయంలో నువ్వు నమ్ముకోవలసింది, నీవు ఆధారం చేసుకోవలసింది దేవుడే. దేవుడే. నువ్వు దేవుని ఆధారం చేసుకో. నీ జీవితము సంతోషకరమైనటువంటి జీవితముగా, ఆనందకరమైనటువంటి జీవితముగా పరిశుద్ధాత్మ దేవుడు మార్చి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ప్రతి కుటుంబాన్ని నిలవబెట్టి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మాకు ఆధారమైనటువంటి దేవా, ఇరుకులో విశాలతను కలగ చేయించినటువంటి వాడా, ఎక్కలేనంత ఎత్తైనటువంటి కొండ మీదకి ఎక్కించుచున్నటువంటి వాడా, మీకు అసాధ్యమనేది ఏదీ లేదు నాయన. నీ మంది రావణంలో ప్రభా, నీ వాక్యం వినినటువంటి వారి యొక్క హృదయాలను ప్రభా ఎరిగినటువంటి వాడవు. ఎవరెవరు ఏ ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ బలహీనతల్లో ఉన్నారో, వారి జీవితంలో వేటి కొరకునైనా ఆశపడుతూ నీ తట్టు చూస్తూ ఉన్నారో, ఏ ఉన్నతమైనటువంటి గొప్ప కార్యముల కొరకు బిడ్డలు నిరీక్షిస్తూ ఉన్నారో, వాటన్నిటినీ కూడా సాధ్యపరిచేటువంటి దేవుడు మీరే నాయన. వాటన్నిటినీ కూడా నెరవేర్చువాడవు నీవే నాయన. ఆశగున్నటువంటి ప్రాణాన్ని తృప్తిపరుస్తానని మీరు వాగ్దానం చేశారు. ఈ పరిశుద్ధ దినమందు నీ మందిరంలో ఉన్నటువంటి వారు, బలహీనతలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, నా దేవుడు నాకు సంపూర్ణమైనటువంటి బలమునిచ్చాడు, నా దేవుడు నాకు సంపూర్ణమైనటువంటి శక్తిని ఇచ్చాడు, నా దేవుడు నాకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి సంతోషముతో, ఆనందముతో నీ నామాన్ని మహింపరిచే భాగ్యాన్ని మీరు దయచేయండి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారు నాయన, నా దేవుడు నాకున్నటువంటి కష్టాలను, నష్టాలను, ఇబ్బందులను, సమస్యలను సమస్తాన్ని తొలగించాడు. నా దేవునికి అసాధ్యమైనటువంటి కార్యము ఏదీ లేదనేటువంటి నమ్మకంతో, విశ్వాసంతోనైనా వారి జీవితాలు ముందుకు కొనసాగుటకు నీ కృపను మీరు దయచేయండి. ఎవరిన ప్రాయములటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఉన్నతమైనటువంటి స్థితిగతుల కొరకు, ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కొరకు అహర్నిశలు ప్రభా ఇదిగోనైనా ప్రయత్నిస్తున్నటువంటి బిడ్డలు, దివారాత్రులు కష్టపడుతున్నటువంటి బిడ్డలు, ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని ధరించారాలి అనేటువంటి ఆలోచనలతో నిత్యము శ్రమిస్తున్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కలేనంత ఎత్తైనటువంటి కొండ మీదకి ఎక్కిస్తానని వాగ్దానం చేసినటువంటి దేవా, యవ్వన బిడ్డల యొక్క హృదయ ఆలోచనలు ప్రభా మీరు నెరవేర్చమని వేడుకొనొచ్చు ఉన్నాను. ఇదిగోనైనా నీ మందిర ఆవరణంలో ఎవరెవరు ఏ విధమైనటువంటి ఆలోచనలతో ప్రార్థనలు చేస్తూ ఉన్నారో వాటన్నిటినీ కూడా మీరు నెరవేర్చండి. ఎందుకంటే మాకు ఆధారము నీవే, మాకు ఆధారము నీవే నాయన. మేము నిన్ను నమ్ముకున్నాం, మేము నిన్ను ఆశ్రయించాం ప్రభా. ఈ లోకంలో ఒక మానవులుగా మాకు ఇవి సాధ్యము కాకపోవచ్చేమో, కానీ సమస్తాన్ని సాధ్యపరిచేటువంటి దేవుడు మీరు మాకున్నారు నాయన. మేము మిమ్మల్ని నమ్ముకున్నాం, మీ మీద ఆధారపడ్డాం. మీరు మా జీవితాలను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మార్చి మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.